క్యాబినెట్లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. మా పని చేసుకుంటూ క్లియర్గా మా సార్ ఇచ్చిన గైడ్ లైన్స్ దాంట్లో వర్క్ చేసుకుంటూ పోతున్నాం. బట్ దురదృష్టం కొద్దీ మా మైండ్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు కర్నూలులో ఈరోజు ఒక జోకర్ వచ్చాడు. ఈయన జోకర్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయనకి ఇంతవరకు రాజకీయాల్లో 2014 నుంచి ఉన్నట్టున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. 14లో టికెట్ ఏం రాలేదు ఆయనకి, ఎక్కడ 19లో ఉన్నాడు, అక్కడ అప్పుడు రాలే. 24లో ఉంది, ఆయనకి టికెట్ రాలే. ఆయనను ఎప్పుడు వాడుకుంటారంటే, ఆయన ఏదో మాటలు మాట్లాడుతుంటారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు స్టేట్ వైడ్ ఆయన కొద్దిగా మాట్లాడతాడు కాబట్టి ఆ జోకర్ని పిలిపియండి అయ్యా, ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడిపోతాడు, పిట్టకథలు మాట్లాడిపోతాడు అని చెప్పి. ఆయన అన్ని చోట్ల చేస్తుండేది ఒక రకంగా ఉండొచ్చేమో కానీ, బట్ కర్నూల్లో వచ్చి నాపైనే నిందలేసి పోతే ఊరుకుంటామో అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రెస్ వాళ్ళు మీ అందరికి తెలుసు మా ఫాదర్ ఎట్లాంటిది, మా కుటుంబం ఎట్లాంటిదని. 99 నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవెన్ ఎలక్షన్స్ ముందు కూడా ఎప్పుడూ కూడా కమెంట్ చేయలేదు, ఇట్లా మీరు డబ్బులు తిన్నారు, ఒక కంపెనీ నుంచి తిన్నారు, లేకపోతే డబ్బులు కొట్టేసినారు అని ఒక్కలన్నా ఇంతవరకు అపోజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఎలక్షన్ల ముందు కూడా ఎవరు చెప్పిన వాళ్ళు లేరని. ఎందుకంటే అది జోక్ తరా ఉంటుంది ఆయన. సో ఈరోజు ఈయన ప్రూవ్ అయిపోయాడు అనమాట జోకర్ అని. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడినాడు. ఇప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, ఐల్ బీ టేకింగ్ ఇట్ టు ద కోర్ట్స్. డిఫమేషన్ వేస్తా, క్రిమినల్ డిఫమేషన్ వేస్తా, వదిలే ప్రశ్నే లేదు. ఆయన ఇప్పుడు ఆలోచించాలా, ఎందుకయ్యా నేను కర్నూలుకి వచ్చి నోటికి వచ్చింది మాట్లాడినా అనే ఫీలింగ్ తెచ్చుకోబోతున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. ఎందుకంటే ఆందోళన చేయాలా, చెప్పాలా, ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థింగ్స్ మా చంద్రబాబు గారు ఇచ్చారు. బట్ నోటికి వచ్చింది మాట్లాడితే ఊరుకోండే ప్రశ్నే లేదు అది. సో ఈ జోకర్కి నేను చెప్తుండేది, నీకు చేతనైతే అట్లీస్ట్ 2029లో నువ్వు టికెట్ తెచ్చుకో, కర్నూలు నుంచే తెచ్చుకో. చేతనైతే విల్ కంటెస్ట్. దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు ఏమి అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. అండ్ యూ కెన్ దాన్ని బట్టి తీర్పు బట్టి ఇట్ విల్ బి దేర్. ఎందుకంటే నువ్వు జోకర్ అని చెప్పే నీకు టికెట్ ఎక్కడ ఇస్తలేరు. ఓన్లీ నీకు మాటలు మాట్లాడేదానికి తప్ప మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నీకు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నువ్వు వెరీ యంగ్ ఏజ్లోనే జైలుకు పోయి వచ్చినావు, మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినావు. అప్పుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినావు. సో ఇట్లాంటివన్నీ నీ గురించి చెప్తా పోతే చాలా ఉంది. సో క్లియర్ కట్గా ఈరోజు నేను చెప్పేది ఏమంటే, ఐ వాంట్ టు టెల్ హిమ్ వెరీ క్లియర్లీ దట్ డిఫమేషన్ కేసు వేస్తా. ఎట్లుంటుందో డిఫమేషను, ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు యూ ఆర్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినా చాలామంది చాలా లైట్గా తీసుకున్నారు. బట్ నువ్వు నోటికి వచ్చి మాట్లాడినావు కాబట్టి కర్నూలులో వచ్చి పెట్టుకొని నువ్వు చెప్తుంటే పక్కన నవ్వుతున్నారనమాట జనాలు. అంటే నువ్వు జోకులు వేస్తున్నావు అని కూడా వాళ్ళకి అర్థమైపోయింది, ఒక పెద్ద జోకర్ అని చెప్పి. సో నేను చెప్పేది ఏమంటే, వీఆర్ కాన్సన్ట్రేటింగ్. మా వర్క్ ఏమో మేమేమో కష్టపడి రివైవ్ చేసే దాంట్లో ఉన్నాం స్టేట్ని. కర్నూల్ని ఓరకల్కి వీఆర్ లిటరలీ బెగ్గింగ్ అండ్ గెట్టింగ్ ఇండస్ట్రీస్ అండి. రిలయన్స్ కంపెనీకి చాలా కష్టపడినాం. సార్ బ్రాండ్ని పెట్టుకొని వెంటబడి క్లియర్ చేసుకున్నాం. ఈరోజు కూడా దాదాపు 3600 కోట్లది పెట్టుబడులు కర్నూలు ఓరకల్లో తెచ్చినాం. ఇంకోటి ఏదో చెప్తాడు, సోలార్ ప్లాంట్ దగ్గర ల్యాండ్స్. ఎంత చిల్లరగా మాట్లాడతారండి అసలు. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ఇట్లా వాళ్ళు పాలిటిక్స్లో వచ్చి పొలిటీషియన్స్ అయ్యి వీళ్ళకి, ఎందుకంటే ఇట్లా జోకులు ఇవి వేసి జనాలు అనవసరంగా ఆయన ఏదో సోషల్ మీడియాలో ఊరికే ఇట్లా మాట్లాడతారు కాబట్టి ఆయన వైరల్ చేస్తుంటారు. ఆ వైరల్ చేసుకునే దాంతో ఆయన ఏమనుకుంటారంటే నేను చాలా గ్రేట్ అని. బట్ మీరు మామూలుగా జోకులు చేస్తే వాళ్ళకు కూడా మనం వైరల్ చేస్తే కూడా చాలామంది చూస్తుంటారు. సో జోకులు వేసేదానికి వైరల్ చేస్తుంటారు కాబట్టి నేను ఇప్పటి నుంచి జోకర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని పేరు పెడుతున్నా. అండ్ నువ్వు నిరూపించాలా. నువ్వు అన్నావు ఈరోజు ఒక నెపం వేసావు, 45 crores తీసుకున్నావు. నువ్వు ఏ కంపెనీ దగ్గర నుంచి తీసుకున్నావు, ఎప్పుడు తీసుకున్నామో నువ్వు చెప్పు. చేతనైతే చెప్పు, ప్రూవ్ చేయి. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ డిఫమేషన్ కేస్. క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది, సివిల్ డిఫమేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. బట్ పాయింట్ ఈస్, జస్ట్ బికాస్ నీకు ఒక పేపరో ఒక ఛానల్ ఉందని చెప్పి నోటికి వచ్చింది మాట్లాడితే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు. యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ దిస్ సబ్జెక్ట్ వెరీ సూన్. అండ్ యూ విల్ రియలైజ్ ఆల్సో ఎందుకయ్యా నేను వచ్చి కర్నూలులో మాట్లాడినానని.
అండ్ మోర్ ఓవర్ నేను నిజం చెప్తున్నా, కర్నూలు ఓరోకల్లుకి ఈరోజు కూడా చంద్రబాబు గారికి మేము క్యాబినెట్లో డిస్కస్ చేసేప్పుడు సార్కి రిక్వెస్ట్ చేసిన, సార్ ఇట్లా మనకి కంపెనీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది, వాళ్ళు ఇన్సెంటివ్స్ మీరు ఇచ్చే ప్యాటర్న్లో కొద్దిగా మార్చండి సార్ అంటే కూడా సార్ కన్సిడర్ చేస్తున్నారు ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ రీజను, ఇక్కడికి వచ్చేది ఇండస్ట్రీస్ కష్టమని ఓరోకల్లో. అండ్ ఐ మై సెల్ఫ్ టార్గెట్ పెట్టుకుని ఎలక్షన్స్ ముందు మేమేం టార్గెట్ పెట్టుకొని ఇట్లా, బట్ ఎలక్షన్స్ ముందు చెప్పిండేది ఇక్కడ ఇండస్ట్రీస్ తెస్తాం. ఈరోజు దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు అయ్యి అక్కడ పనులు జరుగుతున్నాయండి కర్నూలులో, ఓరోకల్లో. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ దట్ వీ డన్. డికేడ్స్ నుంచి ఎప్పుడు కాంది పనులు అక్కడ జరుగుతాను. సో పీపుల్ ఆర్ హ్యాపీ. కర్నూలులో డెవలప్మెంట్ ఎంత బాగా అవుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో లేనిపోని కాంట్రవర్సీసు ఏదో లైమ్ లైట్లో రావాలా, ఏదో ఒక రాళ్ళేయాలా, అప్పుడు మా పేపర్లో అట్లీస్ట్ పేపరో ఛానల్లో చూస్తారని చెప్పి మాట్లాడితే కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడన్నా మారితే మీకు బాగుంటుంది. నేను ఎప్పుడు అంటుంటా, మీరు అట్లీస్ట్ ఒక్కొక్క అపోజిషన్ తర నీట్గా ప్లాన్ చేస్తే రేపు అపోజిషన్లో కూర్చొని స్టేటస్ అన్న వస్తుంది 2029లో. లేకపోతే అది సింగిల్ డిజిట్కి పడిపోతుంది. ద వే అసలు ఆ స్ట్రక్చరు టాప్ లీడర్షిప్ నుంచి కింద వరకు బాటమ్ వరకు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్టైలు, వాళ్ళ ఫంక్షనింగు, దే ఆర్ నాట్ రియలైజింగ్ వాట్ పీపుల్ హ్యావ్ గివెన్ మ్యాండేటెడ్ ఇన్ 2024. అవి అసలు అర్థం చేసుకోవడం లేదు. ఎందుకు మాకు 11 సీట్లు వచ్చినాయి, ఏం చేస్తే రేపు పొద్దున్న మాకు ఇంప్రూవ్ అవుతుంది అనేది ఇప్పటివరకు కూడా వాళ్ళ థింకింగే లేదు. మీరు చూస్తే అసలు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే అదొక పెద్ద జోక్ అయిపోతా ఉంది, వైరల్ అయిపోతా ఉంది ఆ సబ్జెక్టు. ప్రతిసారి ప్రెస్ మీట్ వస్తారు, ప్రతిసారి ప్రెస్ మీట్లో ఏదో ఒకటి తప్పులు మాట్లాడతారు, సబ్జెక్ట్ లేకుండా సబ్జెక్టులు మాట్లాడతారు, అండ్ దట్ ఈస్ బికమింగ్ వైరల్. అసలు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చాన్నా సరిగ్గా మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో ఐఎమ్ సర్ప్రైజ్. ఆ పార్టీ, నేను ఎప్పుడు అంటాను, ఆ పార్టీ మాకు ఒక రకంగా అట్లా పార్టీ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అనుకుంటాను. ఎందుకంటే ప్రజలకు తెలిసి ఇట్లా వాళ్ళతో ఏమీ కాదు అని చెప్పి. అండ్ ఏదో ఒక ఛాన్స్ అయినా రిక్వెస్ట్ చేసినప్పుడు 2019లో ఒకసారి ఇచ్చారు, కానీ ఐ డోంట్ థింక్ నెవర్ ఎవర్ దట్ పార్టీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. అండ్ ఎందుకంటే సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయని అతను ఆయన ఏం చేస్తాడు ప్రజలకు అనేది అందరికీ తెలుసు. సో వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళ టాప్ లీడర్షిప్ నుంచి కింద వరకు దే డోంట్ హ్యావ్ ఎనీ బేస్. ఫ్యూచర్ ఈజ్ నాట్ దేర్. ఖచ్చితంగా ఫైనల్గా నేను చెప్పేది అంటే, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారు, ప్లీజ్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. యూ ఆర్ గోయింగ్ టు రియలైజ్ వాట్ ఇట్ ఈస్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు ప్రూవ్ 45 crores వేర్ ఇట్ హెస్ బీన్ టేక్.